హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో గుత్తొంకాయ బిర్యానీ చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, లేకపోతే మీరు మంచి టేస్ట్ని మిస్ అయిపోతారు. ఈ వీడియోలో చూసిన విధంగా చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక కప్పు పల్లీలండి, అవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులు, అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, 2 చెక్కలు, దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పొడి కానీ లేకపోతే ఎండు కొబ్బరి ఉంటే అది కానీ యాడ్ చేసుకొని ఇలా మంచిగా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైనాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 3 అల్లం ముక్కలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, మనం చల్లారబెట్టుకున్న మిశ్రమం ఉందిగా అవంతా ఇందులో వేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కారము, ఒక స్పూను ఉప్పు, 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయలు తీసుకొని ఇలా గుత్తొంకాయ టైప్లో కట్ చేసుకొని అందులో ఆ మిశ్రమాన్ని పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అవి తీసేసుకొని అదే ఆయిల్లో మసాలా పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని దానిలోనే మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా దాంట్లోనే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మిగిలిన మసాలా ఉందిగా దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా, ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అన్నీ కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి వంకాయల్ని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవి కొంచెం బాగానే ఉడికిపోయినాయి అన్నమాట. వాటిని ఒకసారి మనం ఇంకెక్కడైనా పచ్చి ఉంటే అలా తిప్పి పక్కకు పెట్టేసుకొని ఇందులో కొంచెం మనం మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ 2 తీసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలాను కూడా దాంట్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తము ఒకసారి కలుపుకోండి. కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూడండి, ఇలా మనకు ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి ఆ కర్రీ ఉడికిపోయినట్టు. ఇంకొంచెం ఉంది, ఇంకొక 2-3 మినిట్స్ అయితే అయిపోతుంది. ఆలోపు మనం ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ చూద్దాము. రైస్ కూడా మనకి 80%, 70-80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు, ప్యాన్ కానీ మీ ఇష్టం గిన్నె కానీ ఏదైనా తీసుకోండి. దాంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది ఫస్ట్ ఒక పొర వరకు వేసుకోండి. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూస్తున్న విధంగా వేసుకోండి. దానిపైన మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కర్రీ ఉందిగా, వంకాయ మసాలా కర్రీ, అందులోని వంకాయలు కొంచెం మసాలా యాడ్ చేసుకోండి. ఇలా పైన ఒక పొరలాగా అది వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం మళ్ళీ రైస్ వేసుకోండి. మన ఇష్టం, ఫస్ట్ వంకాయ పెట్టేసి ఇలా వేసుకున్నా ఏం కాదు, లేకపోతే పొరలుగా ఇట్లా వేసుకున్నా ఏం కాదనమాట. అలా వేసుకున్న తర్వాత ఇంకొక పొర వేసుకొని దానిపైన కూడా ఒక 2-3 వంకాయలు పెట్టేసుకొని మసాలా వేసుకొని దానిపైన కొంచెం రైస్ వేసుకోండి, సరిపోతుంది మనకి. ఇంకెక్కువ వేసుకుంటే దాంట్లో గిన్నెలో ఉడకదనమాట. అక్కడికక్కడికే సరిపోయింది. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి కొంచెం యాడ్ చేసుకొని దానిపైన నేను కొంచెం పసుపుని వాటర్లో కలిపేసాను. నేను ఫుడ్ కలర్స్ వాడనండి. వేసుకున్న తర్వాత ఇంకేమైనా మసాలా ఉంటే పైన కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. చూడండి, మనకి ఇక్కడ మొత్తం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎందుకో లైక్ చేయడం లేదు. మరి ప్లీజ్ మీరు లైక్ చేస్తే కొంతమంది వరకు షేర్ అవుతుంది కదా,
కొత్త కొత్త వంటలు మన ఛానల్లో కూడా చూడొచ్చు. నేను చేసే రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఈజీగా అందరూ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. చూడండి, వంకాయ మసాలా చూస్తుంటే చాలా టేస్టీగా నోరు ఊరిపోతుందన్నమాట. మీరు కూడా అందరూ తప్పకుండా ఇలా ట్రై చేయండి. వంకాయలు, ఈ వంకాయలే కాదు నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, లేకపోతే ఈ వంకాయలతోటన్నా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.